City Cable. గత 3-4 రోజులుగా ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ప్రైవేటు తదితర అవసరాలకు 600 రూపాయలకే ఒక ట్రాక్టర్ ట్రిప్ చొప్పున ఇసుకను సరఫరా చేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఇసుక రవాణా చేస్తున్న వ్యాపారులకు వినియోగదారులకు హద్దులేని ఆనందంతో మునిగిపోతున్నారు. అనవసరంగా రాత్రి వేళల్లో కష్టపడి ఎవరెవరికో భయపడుతూ పర్సెంటేజీలు ఇస్తూ ఎక్కువగా రిస్క్ తీసుకునేవారు కాగా ప్రస్తుత ప్రభుత్వం 600కే ఒక ట్రిప్ ను ఇవ్వడం పట్ల దర్జాగా ఎవరికి భయపడకుండా ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు తమ పనులను పూర్తి చేసుకుంటున్నారు. అలాగే ఇసుక నింపుతున్న కూలీలు కూడా రాత్రి పూట పనిచేయాలంటే భయపడేవారు. తమ బాధ వర్ణనాతీతం. కర్ణాటక తదితర దూర ప్రాంతాల నుండి వస్తున్న కూలీలు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకే తమ పని పూర్తి చేసుకుంటున్నారు. ఒక్కో ట్రాక్టర్ కు 500 రూపాయల చొప్పున ట్రాక్టర్ ను లోడ్ చేస్తున్నారు. తమకు గుర్తింపు కార్డు ఇన్సూరెన్స్ ఇస్తే బాగుంటుందని కూలీలు కోరుతున్నారు. ఏది ఏమైనా ప్రభుత్వం 600 రూపాయలకు ట్రిప్ చొప్పున ఉదయం నుండి సాయంత్రం వరకు మాత్రమే సమయ వేళలు పాటించడం పట్ల పలువురు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అక్కడే రెవెన్యూ, మైన్స్ సంబంధిత సిబ్బంది తదితరులు రిసిప్టులు ఇవ్వడం జరుగుతున్నది. అందరినీ నమస్కారం. మా పెద్దలు సారోళ్ళకి ధన్యవాదాలు. మన తాండూరులో ఒక 3-4 నెలల నుంచి ఇసుక బంద్ ఉండే, పని ఏం లేకుండే, లేబర్లకు కానీ మన హౌస్ మన మేస్త్రీలకు అవి ఇవి ఏం ఇది లేకుండే. మన ఏడీ సారు, మన ఆడియో సార్, ఎమ్మెల్యే సాబ్ అందరు సహకరించి మన రేవంత్ అన్న మన ఇచ్చేసి మీటింగ్ చేసి ఒక మన సార్ వాళ్ళు కూడా సహకరించి ఒక మీటింగ్ పెట్టి ఒక పేదలని బతకనికే ఒక చీఫ్గా మనకు 600లకు ట్రాక్టర్ పెట్టినంటే చాలా మాకు ప్రౌడ్. మా తెలంగాణ సీఎం గారికి, మన ఎమ్మెల్యే గారికి అందరినీ చేతులు జోడి నమస్కరిస్తూ నేను అందరికీ ధన్యవాదాలు చెప్తున్నా. మా పేదోళ్ళు, మన లేబర్ కానీ, మన ట్రాక్టర్ డ్రైవర్లు కానీ ఒక పెద్ద చైన్, ఒక సర్కిల్ మాయగా బతుకుతున్నారు వాళ్ళందరూ. ఇక ప్రొసీడింగ్ మేము ఇచ్చేసి ఒక డీడీ కట్టి మేము తీసుకుంటున్నాం ముస్కా. చాలా ప్రౌడ్ మనకు. ఇప్పుడు తాండూరు మొత్తం కర్ణాటకకి వెళ్ళి మా లేబర్ చిక్కలేరు. ఇప్పుడు అంతగానం పని తాండూరు నడుస్తున్నది. ఎంత సహకరిస్తే మనల్ని చాలు. ఇది ట్రాక్టర్లు కానీ, గవర్నమెంట్ వర్క్ కానీ మొత్తం నడుస్తున్నది. ఇప్పుడు రైల్వే స్టేషన్ మనకు చాలా సూపర్ అవుతుంది. మన రేవంత్ అన్న ఆధికారంలో చాలా సూపర్ పనులు నడుస్తున్నాయి. ఇప్పుడు స్టార్ట్ అయినాయి. కూర్చొని కూడా ఒక నెల 2 నెలలు కూడా కాలేదు. ఇన్ని గానం మేము ఇచ్చేస్తున్నామంటే చాలా మాకు ప్రౌడ్ ఉన్నది. మా సీఎం రేవంత్ రెడ్డి అన్న గురించి మేమందరూ ఇచ్చేసి మేము చాలా హ్యాపీగా ఉన్నాము, ఖుషిగా ఉన్నాము. जय कांग्रेस, जय तेलंगाना। ये सुबह 10 बजे से 5 बजे तक अपन लोग रूल्स के हिसाब से मार रहे और चोरी कर रही थी। बिल्कुल हम चलने नहीं देते और हम बराबर उनको पकड़ के एडी साहब को, एमआरओ साहब को, आडियो साहब को ऑलरेडी हम बोल देते कि भाई चोरी कर रही थी। एक चमचा भी मारने नहीं देते। हम प्रॉमिस नहीं बोल रहे कि रातों में भी अगर कोई रेती मारा तो हम जग के पकड़ के हम बराबर गाड़ी को पकड़ेंगे। और हमारे साथ बिल्कुल हमारे बड़े ऑफिसर्स है, हमारे लिए बहुत बहुत धन्यवाद है उनके लिए कि हमारे को हेल्प कर रहे हैं। उन्होंने इतना रिस्क लेके भी कुछ भी रहा तो हम भी उनका, हमारा काम है कि चोरी का रेती चलने नहीं देते और अपन बिल्कुल मारने नहीं देते। हमारे को 600 रुपए की ट्रैक्टर दे रहे बोले तो इतना चीप रेती ऑल ओवर इंडिया में कोई भी नहीं दे रहे। ये हमारा तेलंगाना प्रभुत्व डिसाइड करा, हमारे लिए बहुत प्राउड की बात है। अब यहाँ से हर काम सही होते रहता, बिल्कुल सही है। हर किसी गरीब आदमी को काम मिलता। जय मनोहर अन्ना, जय कांग्रेस। చాలా పట్టించుకున్నాడు. అక్కడ ఫోన్ పోయింది నాది మొదటికి పిట్కా మేమాసం చెప్పు పోయి నా జింకి అయిపోయింది కారికిన పడి మంచిగా అన్నా ఒక ఎట్టనేనా నేను అమ్మ ఇచ్చి పంపిస్తున్నా ఆల్రెడీ
बोलो हमारे रेती के वास्ते बहुत अच्छा है। जिसको हमारे पुरान टांडुर की जो है सो रेती का बहुत प्रॉब्लम था। हमारे एमएलए साहब जो है सो लोगों को परेशानी नहीं होना बोल के जो है सो रेती के लिए एक नया जो है सो मंडल ऑफिस के जरिए लोगों को 600 रुपये का जो है सो डीडी का वो करे सो है 600 रुपये बन के गवर्नमेंट को जो है सो रेती अपन लेने का जो है सो प्रोग्राम करे हमारे एमएलए साहब। हमारे कांग्रेस के एमएलए साहब मनोहर रेड्डी साहब का बहुत बहुत शुक्रिया अदा करता हूँ मैं। जो है सो लोगों का हमारे तांडुर का हर एक घर का जो है बहुत प्रॉब्लम हो रहा था रेती के लिए, उनकी तरफ से अच्छा हो गया। रेती अब लोगों के घर तक पहुंच रहा, जल्दी पहुंच जा रहा। और 600 रुपये का कर रहा है, इतना महंगा नहीं है। 600 रुपये गवर्नमेंट को बन के जो है ले सकते अपन, कौन भी रहते ले सकते। प्रोसीडिंग शाम में कितने बजे तक? सुबह 10 बजे से शाम में 5 बजे तक का टाइम दिए सो है। कितने भी ट्रिप डाले सकते हैं जो इसमें जो है सो उसमें प्रोसीडिंग में रहता है। 4 ट्रिप 3 ट्रिप जो हिसाब से डीडी पड़ेंगे वो हिसाब से तेरे बोल ट्रिप जो है सो हमारे एमआरओ साहब जो है सो बच्चों को आदमी उनके वीआरओ को भिजाए। वीआरओ जो है सो गाड़ी चेक करके ईडी साहब है हमारे ईडी साहब है एमआरओ साहब के जो वीआरओ साहब है वीआरओ साहब है इन्होंने 2 जने मिलके 2 डिपार्टमेंट वाले रुक के गाड़ी चेक करके भिजा रहे यहाँ से। अच्छा प्रोग्राम है। हमारे एमआरओ साहब का भी मैं शुक्रिया अदा करता हूँ जो है सो हमारे जो है सो टाइम दिया हमारे गाड़ियों के लिए, बहुत बहुत अच्छी बात है। शुक्रिया, थैंक यू, अस्सलाम वालेकुम। అందరినీ నమస్కారం. మా పెద్దలు సారోళ్ళకి ధన్యవాదాలు. మన తాండూరులో ఒక 3-4 నెలల నుంచి ఇసుక బంద్ ఉండే, పని ఏం లేకుండే లేబర్లకు కానీ మన హౌస్ మన మేస్త్రీలకు అవి ఇవి ఏం ఇది లేకుండే. మన ఏడీ సారు, మన ఆడియో సార్, ఎమ్మెల్యే సాబ్ అందరు సహకరించి మన రేవంత్ అన్న మన ఇచ్చేసి మీటింగ్ చేసి ఒక మన సార్ వాళ్ళు కూడా సహకరించి ఒక మీటింగ్ పెట్టి ఒక పేదలని బతకనికే ఒక చీఫ్ గా మనకు 600లకు ట్రాక్టర్ పెట్టినంటే చాలా మాకు ప్రౌడ్. మా తెలంగాణ సీఎం గారికి, మన ఎమ్మెల్యే గారికి అందరినీ చేతులు జోడి నమస్కరిస్తూ నేను అందరికీ ధన్యవాదాలు చెప్తున్నా. మా పేదోళ్ళు, మన లేబర్ కానీ, మన ట్రాక్టర్ డ్రైవర్లు కానీ ఒక పెద్ద చైన్, ఒక సర్కిల్ మాయగా బతుకుతున్నారు వాళ్ళందరూ. ఇక ప్రొసీడింగ్ మేము ఇచ్చేసి ఒక డీడీ కట్టి మేము తీసుకుంటున్నాం ముస్కా. చాలా ప్రౌడ్ మనకు. ఇప్పుడు తాండూరు మొత్తం కర్ణాటకకి వెళ్ళి మా లేబర్ జిక్కలేరు. ఇప్పుడు అంతగానం పని తాండూరు నడుస్తున్నది. ఎంత సహకరిస్తే మనల్ని చాలు. ఇది ట్రాక్టర్లు కానీ, గవర్నమెంట్ వర్క్ కానీ మొత్తం నడుస్తున్నది. ఇప్పుడు రైల్వే స్టేషన్ మనకు చాలా సూపర్ అవుతుంది. మన రేవంత్ అన్న ఆధికారంలో చాలా సూపర్ పనులు నడుస్తున్నాయి. ఇప్పుడు స్టార్ట్ అయినాయి. కూర్చొని కూడా ఒక నెల 2 నెలలు కూడా కాలేదు. ఇన్ని గానం మేము ఇచ్చేస్తున్నామంటే చాలా మాకు ప్రౌడ్ ఉన్నది. మా సీఎం రేవంత్ రెడ్డి అన్న గురించి మేమందరూ ఇచ్చేసి మేము చాలా హ్యాపీగా ఉన్నాము, ఖుషిగా ఉన్నాము. जय कांग्रेस, जय तेलंगाना। ये सुबह 10 बजे से 5 बजे तक अपन लोग रूल्स के हिसाब से मार रहे और चोरी का रेती बिल्कुल हम चलने नहीं देते। और हम बराबर उनको पकड़ के एडी साहब को, एमआरओ साहब को, आडियो साहब को ऑलरेडी हम बोल देते कि भाई चोरी का रेती एक चमचा भी मारने नहीं देते। हम प्रॉमिस नहीं बोल रहे कि रातों में भी अगर कोई रेती मारा तो हम जग के पकड़ के हम बराबर गाड़ी को पकड़ेंगे। और हमारे साथ बिल्कुल हमारे बड़े ऑफिसर्स है, हमारे लिए बहुत बहुत धन्यवाद है उनके लिए कि हमारे को हेल्प कर रहे हैं। उन्होंने इतना रिस्क लेके भी कुछ भी रहा तो हम भी उनका हमारा काम है कि चोरी का रेती चलने नहीं देते और अपन बिल्कुल मारने नहीं देते। हमारे 600 रुपए की ट्रांसफर दे रहे बोले तो इतना चीप रेती ऑल ओवर इंडिया में कोई भी नहीं दे रहे। ये हमारा तेलंगाना प्रभुत्व डिसाइड करा, हमारे लिए बहुत प्राउड की बात है। अब यहाँ से हर काम सही होते रहता, बिल्कुल सही है, हर किसी गरीब आदमी को काम मिलता। जय मनोहर अन्ना, जय कांग्रेस। ಅರೆ ನಾವು ಚಿತ್ತಾಪುರದವರು ಇಲ್ಲಿ ಬಂದು ಕೆಲಸ ಮಾಡ್ಲಕತ್ತೀವಿ. ಇಲ್ಲಿ ಸರ ಕೆಲಸ ಸಿಗ್ತದ ಅಂತ ಇಲ್ಲಿಗೆ ಬರ್ತೀವಿ. ಇಲ್ಲಿ ರೇತಿ ಇದ್ರೆ ಮಾಡ್ತೀವಿ, ಇಲ್ಲ ಅಂದ್ರೂ ವಾಪಸ್ ಹೋಗ್ತೀವಿ. ನಮಗೆ ಏನಾನ ಇನ್ಶೂರೆನ್ಸ್ ಕಾರ್ಡ್ ಅನ್ನ ಮಾಡ್ರಿ ಸರ್, లేబర్ కార్డ్ ఏమన్నా. ट्रेन को छुपाता रोज चितापुर से तुम बोलो जी, हिंदी में बोलो। बहुत परेशानी में आ रहे, हमारे लिए कुछ एक लेबर कार्ड ऐसे बनाओ सर, एक गरीब लोग है। अब कैसे है?
अब यहाँ पे अच्छा मेहनत करके जी रहे, मेहनत करके जी रहे इधर मेहनत करते हैं, ट्रेन में आते हैं, सुबह में 4 बजे आते हैं, शाम को 7 बजे 9 बजे घर पे जाते हैं। हमारे पेट के लिए आ रहे, इधर अच्छा मिल रहा बोल के आ रहे काम। सही मेहनत करके सही ट्रैक्टर वाला पैसे दे रहे। गवर्नमेंट का रेट है ये 600 रुपए एक ट्रैक्टर से दे रहे। हिसाब से तुम्हारे को नहीं गवर्नमेंट को भरने का 600 रुपए से भर रहे। तुम्हारा हमारी कितना है अम्मा? 500 रुपए दे रहे। अच्छा खुश है अम्मा तुम लोग? ये इतने दिन रेती बंद था, आपको प्रॉब्लम हो रहा था क्या? प्रॉब्लम हो रहा था, अभी चालू हो गया। बहुत अच्छा है, अभी अच्छा है। धन्यवाद हमारे तेलंगाना सीएम साहब को बोलो। थैंक यू। बेइज्जती नहीं करना ऐसा। तुम्हारे को खाना ये वो सही अच्छा मिल रहा, हम सही मेहनत करके अच्छा जीरे भाई बोल के बोलना कभी भी। एक जने बोलो, कोई लेडीज बोलो, आजा बोलो अम्मा। नंबर ఏ రేపు ఏడన్నది బండి నంబర్ రేపు ఏమన్నా అయింది అనుకో. గాడీలతో కర్ణాటకకి వచ్చిన వాళ్ళు అది కూడా చేపిస్తాను. ఎన్ని ట్రిప్లు అయినాయి సార్ ఇప్పటికి? కౌంట్ చేసుకోరండి ఇట్లా +1 +1 పెట్టుకున్నాం మొత్తం. అన్నీ ఉన్నాయి +1 ఎన్ని ట్రిప్పులు ఉంటాయి ఇప్పుడు? 1 2 3 4 ఒక బండిది 2 ట్రిప్స్ అయినాయి, ఒక బండి 3 ట్రిప్స్ అయినాయి. టోటల్ ఎన్ని బండ్లు ఉన్నాయి మొత్తమా? ఉన్నాయి ఒక 30 బండ్లు ఉన్నాయి సార్. 30. మీరు విఆర్ బస్సా? మైన్స్ డిపార్ట్మెంట్, మరో డిపార్ట్మెంట్, 2 డిపార్ట్మెంట్లు ఉన్నారు. 2 డిపార్ట్మెంట్. అరే చేనులో పడితే రారాదు. CT Cable